హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 28 జూన్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. క్రింది వాటిలో ఏ సంస్థ యాక్సియం 4 అంతరిక్ష మిషన్లో భాగం కాదు? లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఈ యాక్సియం 4 మిషన్ అనేది ఒక పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్కి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అని చెప్పాము. ఇందులో అనేక సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగిందండి. ఇందులోని 3 సంస్థలు ఈ యాక్సియం 4 మిషన్లో భాగంగా ఉన్నాయి. ఒక సంస్థకి సంబంధం లేదు. ఈ యాక్సియం 4 మిషన్ని యాక్సియం స్పేస్ అనే సంస్థ నాసా, ఇస్రో, స్పేస్ ఎక్స్ కొలాబరేషన్తో లాంచ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? జాక్సా, డి అనేది ఇక్కడ యాక్సియం 4 మిషన్లో భాగం కాదు. ఆన్సర్ డి. జాక్సా అనేది జపాన్ యొక్క స్పేస్ ఆర్గనైజేషన్ అండి. ఇక్కడ ఈ యాక్సియం 4 మిషన్లో జపాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలానే ఈ రెండు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. ఇస్రో మరియు నాసా అనేది భారతదేశం మరియు అమెరికాకి చెందిన ప్రభుత్వ రంగ స్పేస్ ఆర్గనైజేషన్స్. అలానే స్పేస్ ఎక్స్ అనేది మరియు యాక్సియం స్పేస్ ఈ రెండు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఈ స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారానే ఈ యాక్సియం మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ స్పేస్ సెక్టార్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, మైక్రోభూతం మనకొద్దు. ఈ ఆర్టికల్లో మైక్రో ప్లాస్టిక్ గురించి, అలానే మైక్రో ప్లాస్టిక్ కారణంగా ఏర్పడే సమస్యల గురించి, ముఖ్యంగా పర్యావరణ సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి వివరించడం జరిగిందండి. దీనికి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, కశ్మీర్ ప్రాజెక్టులపై మధ్యవర్తిత్వ కోర్టు తీర్పు అక్రమం. భారతదేశం కశ్మీర్లో నిర్మిస్తున్న రాట్లే, కిషన్ గంగా ప్రాజెక్టులపై పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పుకి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో ఈ ట్రేడ్ ప్యాక్ట్ అనేది కుదిరింది అని, అలానే సమీప భవిష్యత్తులోనే విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో భారతదేశంతో కూడా ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరబోతుంది అని ఆయన వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, ప్రాధాన్యత రంగాలకు రుణాలను పెంచాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ద్వారా ఇచ్చే రుణాలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది అని సూచించడం జరిగింది. ఇది కూడా మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, బొగ్గే దిక్కు. మనకి ప్రస్తుతం జనరేట్ చేస్తున్న ఎలక్ట్రిసిటీలో, విద్యుతోత్పత్తిలో అధిక శాతం బొగ్గు ఆధారంగానే ఇక్కడ మనము వినియోగిస్తూ ఉన్నాము. ఇది ఎనర్జీ మేనేజ్మెంట్ టాపిక్ లో ఇంపార్టెంట్ అండి. అలానే ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని సమ్ అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, మైక్రోభూతం మనకొద్దు. ఈ ఆర్టికల్ మైక్రో ప్లాస్టిక్ గురించి మరియు ఈ మైక్రో ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన సోర్సెస్ అంటే ఇవి ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది, అలానే బయో మ్యాగ్నిఫికేషన్, బయో ఆగ్మెంటేషన్ అనే కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఈ మైక్రో ప్లాస్టిక్ ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా డిస్కస్ చేద్దామండి. భారతదేశంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతూ ఉండడం వలన పొల్యూషన్ అధికమవుతుంది. ఇక్కడ కొన్ని గణాంకాలని చూడండి. ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి మన దేశంలో ప్రతి ఏటా ప్లాస్టిక్ వాడకం 2.41 కోట్ల టన్నులుగా ఉంది. అలానే 2035 నాటికి ఇది 7.15 కోట్ల టన్నులకు చేరవచ్చు అనేది ఒక అంచనా. అదేవిధంగా ప్రతి వ్యక్తి ఏటా సగటున వినియోగించే ప్లాస్టిక్ అంటే పెర్ క్యాపిటా యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది 11 కిలోలుగా ఉంది. అలానే మనము ప్రతి ఏటా 2.41 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ని వినియోగిస్తూ ఉన్నా కూడా అందులో కేవలం 8% మాత్రమే రీసైక్లింగ్ కి వెళ్తుంది. అంటే చాలా చాలా తక్కువ మాత్రమే రీసైక్లింగ్ కి వెళ్తుంది. మిగతా ప్లాస్టిక్ ఏం జరుగుతుంది? ఈ ప్లాస్టిక్ అంతటిని కూడా అన్సైంటిఫిక్ మెథడ్స్ లో డంప్ చేస్తూ ఉండడం వలన ప్లాస్టిక్ కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ ప్లాస్టిక్ కాలుష్యంలో మరొక నూతన డైమెన్షన్ గా మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి చెప్పుకోవచ్చు అండి. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి? ప్లాస్టిక్ రేణువులు, ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి 5 మిల్లీమీటర్ కన్నా తక్కువ డయామీటర్ ని కలిగి ఉంటే వాటిని మైక్రో ప్లాస్టిక్ గా నిర్వచిస్తారు. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్ అనేక విధాలుగా ఉత్పన్నమవుతుంది. ఈ మైక్రో ప్లాస్టిక్ యొక్క కొన్ని కీ సోర్సెస్ చూస్తే కాస్మెటిక్స్, ఏవైతే చర్మ సౌందర్యానికి వాటికి ఉపయోగించే
కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిలో ఈ మైక్రో ప్లాస్టిక్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలానే టెక్స్టైల్ ఇండస్ట్రీలో అండ్ డీగ్రేడేషన్ ఆఫ్ లార్జ్ ప్లాస్టిక్ మెటీరియల్ కావచ్చు, ప్లాస్టిక్ పెల్లెట్స్ కావచ్చు, ఇవి విచ్ఛిన్నమవుతూ ముక్కలు ముక్కలుగా ఇవి భూమిలో కలిసిపోవండి, ముక్కలు ముక్కలుగా విచ్ఛిన్నమయ్యి చాలా తక్కువ సూక్ష్మ రేణువులుగా మారిపోతూ ఉంటాయి. వీటిని మైక్రో ప్లాస్టిక్ అంటారు. ఈ మైక్రో ప్లాస్టిక్ వలన అనేక సమస్యలు, ముఖ్యంగా సాయిల్ పొల్యూషన్ అవుతుంది ఇది భూమిలో కలిసిపోయినప్పుడు. దీనివల్ల పంటలు దెబ్బతింటాయి, భూసారం తగ్గిపోతుంది. అండ్ ఈ మైక్రో ప్లాస్టిక్ గాలిలో కలిసినప్పుడు ఎయిర్ పొల్యూషన్ కారణంగా అనేక శ్వాసకోశ సమస్యలు మరియు వాతావరణ మార్పులకి గురయ్యే అవకాశం ఉంది. అలానే ఈ మైక్రో ప్లాస్టిక్ రేణువులు నీటిలో కలిసి ఇవి చివరికి సముద్రాలలో చేరి మెరైన్ పొల్యూషన్ కి దారితీస్తూ ఉన్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ చిన్న చిన్న జీవుల నుంచి తిరిగి మళ్ళీ మనిషి శరీరం వరకు కూడా చేరుతున్నాయండి. దీనిని బయో అక్యుములేషన్, ఆగ్మెంటేషన్ కాదు, బయో అక్యుములేషన్ మరియు బయో మ్యాగ్నిఫికేషన్ కాన్సెప్ట్స్ ద్వారా చూడవచ్చు. బయో అక్యుములేషన్ అంటే ఏంటి? ఈ టాక్సిక్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్న జీవుల శరీరంలోకి అక్యుములేట్ అవుతాయి, చేరుతూ ఉంటాయి. చివరికి ఇవి బయో మ్యాగ్నిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా ఫుడ్ చైన్ ఆధారంగా ఒక జీవిని ఇంకొక జీవి తింటూ ఉన్నప్పుడు ఈ పొల్యూటెంట్స్ కూడా ఆ జీవి శరీరంలోకి చేరతాయి. ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్లోకి ఈ పొల్యూటెంట్స్ మ్యాగ్నిఫై అవుతాయి. దీనినే బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. ఈ విధంగా మైక్రో ప్లాస్టిక్ కూడా మనిషి శరీరంలోకి చేరుతుంది. ముఖ్యంగా మనిషి రక్తంలో ఇటీవల సుమారు 0.2 కంటే తక్కువ వ్యాసం కలిగిన మైక్రో ప్లాస్టిక్ రేణువులని గుర్తించారు. ఈ విధంగా మనిషి శరీరంలోకి చేరిన మైక్రో ప్లాస్టిక్ అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తుందండి. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్ లాంటి ప్రమాదాలకు ఇది దారితీస్తుంది. అలానే మనము వేడివేడి ఆహార పదార్థాలను మరియు పానీయాలను ప్లాస్టిక్ కంటైనర్స్లోను, ప్లాస్టిక్ గ్లాసులలోనూ తాగుతూ ఉండడం వలన ఈ డీగ్రేడేషన్ ప్రక్రియ ద్వారా, ఇందాక మనం చెప్పుకున్నాము సోర్సెస్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్, ఈ డీగ్రేడేషన్ ప్రక్రియ ద్వారా ఇది మనిషి శరీరంలో చేరే అవకాశం కూడా ఉంది. అయితే ఈ మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది ముఖ్యంగా చూస్తే రీసైక్లింగ్ని మనము ప్రోత్సహించాలి. అలానే ఆల్టర్నేటివ్స్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్కి బదులు జూట్ లాంటి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ మీద దృష్టి సారించాలి. అలానే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా అమలు చేయాలి. ఎవరైతే ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళే తిరిగి కలెక్ట్ చేసి రీసైకిల్ చేసే విధానాన్ని అమలులోకి తీసుకురావాలి. దీనికోసం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని మనము అరికట్టగలుగుతాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పరుపులు అవసరం లేదు, నిలబడి నిద్రపోవచ్చు. ఈ ఆర్టికల్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించిన కీ డీటెయిల్స్ డిస్కస్ చేయడానికి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇటీవల భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా యాక్సియం 4 మిషన్ ద్వారా మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగు పెట్టడంతో ఇప్పుడు ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని మొట్టమొదటిసారిగా 1998లో దీని నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది అండి. దీని యొక్క ఒక్కొక్క నిర్మాణ పరికరాన్ని లో ఎర్త్ ఆర్బిట్లోకి వివిధ మిషన్స్ ద్వారా తరలిస్తూ దీని నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. 2000వ సంవత్సరంలో నవంబర్ 2వ తారీఖున మొట్టమొదటిసారిగా వ్యోమగాములు దీనిలోకి ప్రవేశించారు. ఈ ఐఎస్ఎస్ యొక్క భాగస్వామ్య దేశాల గురించి చూస్తే నాసా, రాస్కాస్మాస్ రష్యాకు చెందినది, ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఐరోపా దేశాలు అన్నిటికీ సంబంధించి, అలానే జాక్సా జపాన్, అలానే కెనడాకి చెందిన కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సిఎస్ఏ. సో ఇవి ఈ రోదసీ కేంద్రం యొక్క ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ఐఎస్ఎస్ యొక్క ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ చూడండి. దీని యొక్క బరువు సుమారు 4.2 లక్షల కిలోలు, అరౌండ్ 400 టన్స్గా చెప్పవచ్చు. దీని విడ్త్ వచ్చి సుమారు 109 మీటర్ల విడ్త్ని కలిగి ఉంది. అలానే ఇది గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. 90 నిమిషాలకి ఒకసారి ఇది భూమిని చుట్టి పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ ఐఎస్ఎస్ మొత్తం కూడా సౌరశక్తి ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఐఎస్ఎస్ యొక్క ప్రాధాన్యత గురించి మనం చూస్తే దీర్ఘకాలంలో రోదసి యాత్రల వల్ల కలిగే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి, అలానే జీరో గ్రావిటీ సిచ్యువేషన్స్లో మొక్కలు, మానవ కణజాలాలు, డిఎన్ఏ మరియు కీటకాలు లాంటివి ఏ విధంగా ప్రవర్తిస్తాయి మరియు వాటిలో వచ్చే మార్పులని వంటి వాటిని ఇక్కడ పరిశోధనలు చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో మార్స్ లాంటి గ్రహాల మీద నివాసాలు ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేదా అనే వాటి మీద కూడా ఇక్కడ పరిశోధనలు చేస్తూ ఉంటారు. మనము లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము, యాక్సియం 4 మిషన్ ద్వారా భారతదేశం అనేక ప్రయోగాలను నిర్వహించనుంది. ముఖ్యంగా కర్ణాటకకి చెందిన ధార్వాడ్ ప్రాంతంలోని
పెసలు మెంతుల మీద ప్రయోగాలు చేయనుంది అండి. అంటే ఇవి జీరో గ్రావిటీలో భారరహిత స్థితిలో ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి, భవిష్యత్తులో టెర్రాఫార్మింగ్ అంటే వేరే గ్రహాల మీద వ్యవసాయం చేయడానికి ఆస్కారం ఉంటుందా, అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు అక్కడే పంటలు పండించుకుని ఫుడ్ని ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుందా లాంటి అనేక ప్రశ్నలకు ఈ ప్రయోగాలు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 2030 వరకు సేవలు అందించనుంది అండి. ఇప్పటికే అనేక దేశాలు తమ స్వంత స్పేస్ స్టేషన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాయి. ఆల్రెడీ చైనా టియాంగాంగ్ 1 అనే పేరుతో స్పేస్ స్టేషన్ని నిర్మించుకుంది. అలానే అమెరికా, రష్యా కూడా వాటి సొంత స్పేస్ స్టేషన్స్ని నిర్మించుకున్నాయి. భారతదేశం కూడా 2030 నాటికి తన స్వంత స్పేస్ స్టేషన్ భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కశ్మీర్ ప్రాజెక్టులపై మధ్యవర్తిత్వ కోర్టు తీర్పు అక్రమం, భారత్ స్పష్టీకరణ. పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసుకోవడం జరిగింది. అలానే పశ్చిమ నదులపై భారతదేశం ఇదివరకే నిర్మించి తలపెట్టిన ర్యాట్ లేక్, కిషన్ గంగా లాంటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుల మీద పాకిస్తాన్ ఇదివరకే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆశ్రయించింది. కాబట్టి ఇప్పుడు పీసీఏ ఏం చెప్తుంది, ఈ వివాదం మధ్యలో ఉండగా యూనిలేటరల్ గా ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం అనేది సాధ్యం కాదు అని తీర్పునిచ్చింది. ఈ సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదలలో ఉంచాలన్న భారత్ నిర్ణయం వలన ఈ వివాదంపై తమ అధికార పరిధి తొలగిపోదు అని కూడా పీసీఏ పేర్కొంది. అంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసుకోవడం వలన ర్యాట్ లేక్, కిషన్ గంగా ప్రాజెక్టుల విషయంలో పీసీఏ యొక్క జోక్యాన్ని మీరు అధికార పరిధిని తొలగించలేరు అని పీసీఏ పేర్కొంది. అయితే భారతదేశం చాలా స్పష్టంగా క్లియర్ చేయడం జరిగింది. భారతదేశం ఈ పీసీఏలో సభ్య దేశం అయినా కూడా ఈ సింధు జలాల ఒప్పందానికి సంబంధించి శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు యొక్క ప్రమేయాన్ని ఎప్పుడూ కూడా గుర్తించలేదని స్పష్టం చేసింది. ఉగ్ర దాడులకు వ్యతిరేకంగా భారతదేశం ఈ నిర్ణయం తీసుకుంది అని, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినంత కాలం ఈ ట్రీటీని నిలుపుదల చేస్తూనే ఉంటాము అని భారతదేశం మరొకసారి స్పష్టం చేసింది. ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ చూడండి. దీనిని 1899లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఫస్ట్ హేగ్ పీస్ కాన్ఫరెన్స్ ఆధారంగా ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్స్లోని హేగ్లో ఉంది. ఈ పీసీఏ యొక్క ప్రధాన విధి ఏంటి, ఏదైనా అంతర్జాతీయ సమస్యలని సామరస్యపూర్వకంగా మధ్యవర్తిత్వం ఆధారంగా, లీగల్ యాక్షన్ ద్వారా కాదు. ఐసీజే అయితే లీగల్ బాడీ, అయితే పీసీఏ అనేది మధ్యవర్తిత్వం ద్వారా ఆర్బిట్రేషన్, మీడియేషన్, కన్సిలియేషన్ లాంటి ప్రక్రియల ద్వారా సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి ఉపయోగించే ఒక వేదిక. ఈ పీసీఏ ఎలాంటి వివాదాలను పరిష్కరిస్తుంది, స్టేట్స్ అంటే దేశాల మధ్య ఏర్పడే సమస్యలను గురించి, అలానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా అంతర్జాతీయ సంస్థలు మధ్య ఏర్పడే సమస్యలు, అండ్ స్టేట్ ఎంటిటీస్, ప్రైవేట్ పార్టీస్ అంటే ఇంక్లూడింగ్ ప్రైవేట్ సంస్థలకు సంబంధించి కూడా అంతర్జాతీయ ప్రైవేట్ రంగ సంస్థలు వాటి మధ్య ఏర్పడే సమస్యలు కావచ్చు, లేదా ఒక దేశానికి ప్రైవేట్ రంగ సంస్థకి మధ్య ఏర్పడే సమస్యని కావచ్చు. ఈ పీసీఏ అనేది వేదికగా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరిస్తుంది. దీని జ్యూరిస్డిక్షన్ ఎలా ఉంటుంది అండి, మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్. ఏవైతే రెండు పార్టీస్ మధ్య సమస్య ఉందో ఇరు పక్షాలు కూడా కూర్చుని చర్చించుకుని మధ్యవర్తిత్వం ద్వారా మ్యూచువల్ కన్సెంట్తో ఈ సమస్యను పరిష్కరించుకుంటాయి. ఇది నాట్ కంపల్సరీ. పీసీఏ యొక్క వెర్డిక్ట్ అనేది కంపల్సరీ కాదు అండి. అందుకే ఇప్పుడు భారతదేశం కూడా ర్యాట్లే మరియు కిషన్ గంగా ప్రాజెక్టుల యొక్క విషయంలో పీసీఏ యొక్క ప్రమేయాన్ని అండ్ వెర్డిక్ట్ని గుర్తించము అని చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరింది, భారత్తో అతి త్వరలో భారీ ఒప్పందం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత టారిఫ్ వారికి తెరతీయడం చూసాము. ఈ టారిఫ్ వారిలో భాగంగా అనేక దేశాల మీద ఆయన రిటాలియేటరీ టారిఫ్స్ అంటే ప్రతీకార సుంకాలని విధించడం జరిగింది. ఈ రిటాలియేటరీ టారిఫ్స్ కారణంగా అనేక దేశాలు ఎక్కువ మొత్తంలో సుంకాలను చెల్లించాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం అనేక దేశాలు ఇప్పుడు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉన్నాయి. ఇటీవల 2 రోజుల క్రితం చైనా అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఫైనలైజ్ చేసి సంతకాలు కూడా పూర్తి చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది అండి. అలానే భారత్తో కూడా అతి త్వరలో భారీ ఒప్పందం కుదరనుందని ఆయన ప్రకటించారు. భారతదేశం మీద ఈ ప్రతీకార సుంకం 26% విధించడం జరిగింది. దీనిని జూలై 9 వరకు నిలుపుదల చేయాలి అని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ రెండు దేశాల మధ్య కూడా ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి.
ముఖ్యంగా కొన్ని ప్రొడక్ట్స్ విషయంలో ఇరు దేశాల మధ్య ఈ బోన్ ఆఫ్ కంటెన్షన్ అనేది మిగిలిపోయింది. ఆహార పదార్థాలు, ఎస్పెషల్లీ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ గ్రెయిన్స్ లాంటి వాటి విషయంలో భారతదేశం ఆలోచిస్తూ ఉంది. ఇలాంటివి ఇంపోర్ట్ చేసుకుంటే భారతదేశం యొక్క ప్రజల మీద మరియు రైతుల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అని ఈ చర్చలలో ఈ ఆహార పదార్థాలే ముఖ్యంగా ప్రతిబంధకంగా ఉన్నాయి. ఇవి తొలగిపోతే ఈ రెండు దేశాల మధ్య ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కరెంటు ఖాతా మిగులు $13.5 బిలియన్. ఇక్కడ ముఖ్యంగా మనము కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే కరెంట్ ఖాతా యొక్క లోటు అంటే ఏంటి, ఇలాంటి విషయాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, ఒక దేశం వివిధ దేశాలతో జరిపే లావాదేవీలు మరియు అనేక చెల్లింపులను బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. ఇందులో రెండు అకౌంట్స్ ఉంటాయి, ఒకటి క్యాపిటల్ అకౌంట్, రెండు కరెంట్ అకౌంట్. ఈ క్యాపిటల్ అకౌంట్స్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఈ కరెంట్ అకౌంట్ యొక్క లోటు అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈ కరెంట్ అకౌంట్లో మనకి గూడ్స్, సర్వీసెస్ మరియు ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అనే మూడు విషయాలు ఉంటాయండి. దీనిని మనము జిఎస్టీగా గుర్తుపెట్టుకోవచ్చు, గూడ్స్, సర్వీసెస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్. మళ్ళీ ఈ కరెంట్ అకౌంట్ని రెండు విభాగాలుగా విడదీయవచ్చు. దీనిని విజిబుల్ కాంపోనెంట్ గాను, ఈ రెండింటిని ఇన్విజిబుల్ కాంపోనెంట్ గాను గుర్తించవచ్చు. అంటే వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి, అయితే సర్వీసెస్ కావచ్చు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ కావచ్చు మనకి విజిబుల్గా కనిపించవు. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్లో ఏమొస్తాయండి, గిఫ్ట్స్ కావచ్చు, వివిధ దేశాల నుంచి వచ్చే గిఫ్ట్స్ కావచ్చు, రెమిటెన్సెస్ అంటే భారతీయులు వేరే దేశాలలో పనిచేస్తూ మన దేశంలోకి పంపించే డబ్బులు కావచ్చు, అండ్ గ్రాంట్స్ కావచ్చు, ఇలాంటివి ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్లోకి వస్తాయి. ఇది కరెంట్ అకౌంట్. ఈ కరెంట్ అకౌంట్లో వచ్చే డెఫిసిట్నే మనము కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లేదా కరెంట్ ఖాతా లోటు అని పిలుస్తాము. అంటే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ అనేవి అధికంగా ఉన్నప్పుడు మనకి లోటు అనేది తెలుస్తుంది. మనము ఎగుమతులు చేసేదానికంటే దిగుమతులు ఎక్కువగా చేసుకున్నప్పుడు ఈ లోటు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనినే కరెంట్ ఖాతా లోటు అని పిలుస్తారు. క్యాపిటల్ అకౌంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్, వివిధ దేశాలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేవి కావచ్చు, లేదా భారతదేశం వివిధ దేశాలలో ఇతర దేశాలలో పెట్టే పెట్టుబడులు, వీటిని ఇన్వెస్ట్మెంట్స్లో చూడవచ్చు. ఎక్స్టర్నల్ బారోయింగ్స్, మనము విదేశాల నుంచి తీసుకునే అప్పులు, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ లైక్ బ్యాంక్ లోన్స్, గవర్నమెంట్ తీసుకునే అప్పులు కావచ్చు, ఇట్లాంటి వాటిని మనము క్యాపిటల్ అకౌంట్లో కన్సిడర్ చేస్తాము. దీనికి మనము బిల్ అని గుర్తుపెట్టుకోవచ్చు, బారోయింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లోన్స్. సో ఈ విధంగా క్యాపిటల్ అకౌంట్ మరియు కరెంట్ అకౌంట్ రెండింటి ఆధారంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని డిసైడ్ చేస్తారు. కరెంట్ అకౌంట్ మనకి ఎప్పుడు లోటుగా ఉంటుంది, అయితే క్యాపిటల్ అకౌంట్లో ఉండే మిగులుని మనము అడ్జస్ట్ చేయడం ద్వారా దీనిని జీరో చేస్తాం, ఈక్వల్ టు జీరో. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమవుతుందండి, ఈక్వల్ టు జీరో అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనము కరెంట్ ఖాతా యొక్క మిగులు గురించి మాట్లాడుకుంటున్నాం. మన జనరల్గా ఇండియన్ కంటెక్స్ట్లో ఎప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో మన దేశం కరెంట్ ఖాతా మిగులు $13.5 బిలియన్ నమోదైంది. ఇది ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది కాదు అండి, కేవలం మార్చి యొక్క క్వార్టర్. మనకి ఫైనాన్షియల్ ఇయర్ని 4 క్వార్టర్స్గా డివైడ్ చేస్తాము. ఇందులో మార్చి త్రైమాసికానికి మనకి $13.5 బిలియన్ కరెంటు ఖాతా మిగులు అనేది లభించింది. ఇది జీడిపిలో 1.3% సమానం. దీనినే మనము లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క మార్చి క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు అక్కడ $4.6 బిలియన్ మాత్రమే మిగులు లభించింది. అంటే జీడిపిలో 0.5% సమానం. ఈసారి మనకి సర్వీసెస్లో ఎగుమతులు పెరగడము, విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చే రెమిటెన్స్లు అధికంగా రావడంతో ఈ కరెంటు ఖాతా మిగులు అనేది అధికమైంది. ఓవరాల్గా మనం చూసినప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కరెంటు ఖాతా లోటు అనేది $23.3 బిలియన్ ఉంది. ఇది జీడిపిలో 0.6% సమానం. అంటే ప్రజెంట్ మనకి సిఏడి వాల్యూ ఎంత అండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది 0.6% ఆఫ్ జీడిపిగా ఉంది. మన ప్రాధాన్యత రంగాలకు రుణాలను పెంచాలి, బ్యాంకులకు ఆర్బీఐ సూచన. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి సంబంధించి కొన్ని కీలక సూచనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు చేసింది. ముఖ్యంగా ప్రాధాన్యత రంగాలకు సంబంధించిన రుణాలను మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది అని ఆర్బీఐ సూచనలు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి అనేది చూద్దాము. బ్యాంక్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రుణాలను అందించడం. అయితే కొన్ని సార్లు కొన్ని ప్రాధాన్యత రంగాలకు రుణాలను బ్యాంకులు తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. వాటినే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటారు. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ కావచ్చు,
ఎంఎస్ఎంఈ సెక్టార్ కావచ్చు, వీకర్ సెక్షన్స్కి కావచ్చు, హౌసింగ్ యాక్టివిటీస్కి కావచ్చు, అలానే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి కావచ్చు, ఇలాగా కొన్ని ప్రాధాన్యత రంగాలకు తప్పనిసరిగా మొత్తం రుణంలో కొంత శాతాన్ని అందించాల్సి ఉంటుంది. ఇదివరకు ఓవరాల్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ 40%గా ఉంటే ఇటీవలి రివైజ్డ్ గైడ్ లైన్స్ ప్రకారం టోటల్ పిఎస్ఎల్ టార్గెట్ అనేది 60%కి పెంచడం జరిగింది. అదేవిధంగా టైప్ ఆఫ్ బ్యాంక్ని బట్టి బ్యాంకుల యొక్క ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ మారుతూ ఉంటుందండి. ఇక్కడ చూడండి, కమర్షియల్ బ్యాంక్స్లో పబ్లిక్ కమర్షియల్ బ్యాంక్స్ అయితే 40%, ప్రైవేట్ బ్యాంక్స్ 40%, ఫారిన్ బ్యాంక్స్ 40%. ఇది వరకు బ్యాంక్ బ్రాంచ్ల ఆధారంగా ఉండేది. ఫారిన్ బ్యాంక్స్ 20 బ్రాంచ్ల కంటే తక్కువగా ఉంటే 32% అని ఉండేది. ఇప్పుడు అది కూడా మార్చడం జరిగింది. బ్రాంచెస్తో సంబంధం లేకుండా ఏ ఫారిన్ బ్యాంక్ అయినా కూడా 40% ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అలానే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అయితే 75%, లోకల్ ఏరియా బ్యాంక్స్ 40%, స్మాల్ ఏరియా బ్యాంక్స్ 75% ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి కేటాయించాలి. అలానే రీసెంట్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క పిఎస్ఎల్ రివైజ్డ్ టార్గెట్స్ని 75% నుంచి 60%కి తగ్గించడం జరిగింది. సో ఈ చేంజెస్ అన్ని చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బొగ్గే దిక్కు. ఈ ఆర్టికల్లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మనము నేటికి కూడా బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాము అని, దీనికి సంబంధించిన కొన్ని కీలక గణాంకాలను ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా నివేదిక ఆధారంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. దీనిలోని కొన్ని కీలక పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ అన్ని దేశాలు కూడా ఎనర్జీ పవర్ జనరేషన్ కోసం పునరుత్పాదక శక్తి వనరుల మీద దృష్టి సారిస్తున్నాయి. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం విద్యుత్ ఉత్పత్తి కోసం ఇక్కడ బొగ్గు మీద 79% ఆధారపడితే, సహజ వాయువు మీద 7%, జల, అణు, ఇతర పునరుత్పాదక మార్గాల మీద 7%, చమురు మీద 6%, లిగ్నైట్ మీద 2% ఆధారపడింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి, నేటికి కూడా ఎనర్జీ జనరేషన్లో ఎక్కువగా థర్మల్ పవర్ ప్లాంట్స్, బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ మీద మనము డిపెండ్ అయి ఉన్నాము. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు అండి. దీని సోర్స్ వచ్చి ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా నివేదిక 2025 ఆధారంగా ఈ గణాంకాలని ఇక్కడ ఇచ్చారు. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్-లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. 2025 జూన్ 25న అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వారిని తీసుకువెళ్ళింది. వీరు 14 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడుపుతారు. దాదాపు 60 ప్రయోగాలు అక్కడ చేస్తారు. ఇందులో ముఖ్యంగా హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్ జెర్మినేషన్లలో మైక్రోగ్రావిటీ పరిశోధనలు జరగనున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి, ప్రపంచంలో అగ్రగామి ఫిన్టెక్ హాట్స్పాట్స్లో భారత్ ఒకటే అని ప్రపంచ ఆర్థిక వేదిక WEF వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల సరసన భారత్ నిలిచినట్లు తెలిపింది. చైనాలోని టియాన్జిన్లో జరిగిన వార్షిక సమావేశంలో WEF ఈ నివేదికను విడుదల చేసింది. లాస్ట్ క్లాస్లో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందండి. ఈ ఫిన్టెక్ రంగంలో భారతదేశం అనేక అంకుర సంస్థలను మనము స్థాపించడం జరిగింది. అలానే అగ్ర దేశాలతో పోటీ పడి మనము దూసుకు వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్ చూడండి, యూకే కేంద్రంగా పనిచేసే బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ 2025 సంవత్సరానికి గాను నివేదిక ప్రకారం టాటా గ్రూప్ విలువ పరంగా $30 బిలియన్ అధిగమించిన తొలి భారతీయ బ్రాండ్గా నిలిచింది అని తెలియజేయడం జరిగింది. ఈ సంస్థ బ్రాండ్ విలువ 10% పెరిగి $31.6 బిలియన్ చేరింది. దీని గురించి కూడా మనము డీటెయిల్గా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామండి. ఫస్ట్ కంపెనీ $30 బిలియన్ బ్రాండ్ వాల్యూ చేరిన మొదటి కంపెనీగా టాటా గ్రూప్ ఇప్పుడు అవతరించింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం PCAకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. మనము ఈరోజు క్లాస్లో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేసి ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.